షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 21 verse 15. వారు భోజించిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతను అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మళ్ళీ 3 సార్లు అడిగాడు. గొర్రెలను కాయమని ప్రభు చెప్పాడు. ఈ లేఖ బాగా ధ్యానం చేసినప్పుడు, to love God means to keep His commandments. దేవుని ప్రేమించనగా దేవుని ఆజ్ఞను గైకొనుట. యేషయా తన శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, గ్రేట్ కమిషన్. మీరు సర్వలోకాన్ని వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వండి, మారు మనసు యేసు నామములో కలుగునని, పాప క్షమాపణ కలుగునని మీరు ప్రకటించండి, అనేక శిష్యులు చేయండి, మేక్ డిసైపుల్స్ ఆల్ నేషన్స్. దిస్ గ్రేట్ కమిషన్. సువార్తలో చక్కగా పొందుపరచబడ్డది ద గ్రేట్ కమిషన్. సీమోను పేతురును ప్రభు సూటిగా అడిగాడు, మనం ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నట్లయితే నా గొర్రె పిల్లను మేపము, నా గొర్రెను కాయము. దిస్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. టెండింగ్ ద షీప్ అండ్ ఫీడింగ్ ద షీప్ అండ్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పుల్, making disciples all nations is the commandment of God. These are the commandments of God. This is the great commission. దేని వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని ప్రేమించనగా నా ఆజ్ఞలు గైకొనుట. To love God means to keep His commandments. దేవుని ప్రేమిస్తూ ఉన్నట్టయితే కీప్ His commandments. నా ఆజ్ఞలను తప్పకుండా పాటిస్తావు. దేవుని ఆజ్ఞ సంపూర్ణ నెరవేరుస్తావు. యేసయ్య తన దేవుని ప్రేమించాడు కాబట్టి ఆయన ఆజ్ఞను పాటించి తన చిత్తం నెరవేర్చినాడు. నీ ప్రేమ రుజుపరుచుకోవాలి. ఎలా అనగా బై ఒబేయింగ్ అండ్ కీపింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ఆయన ఆజ్ఞలు భారమైన కావు. The commandments are not burdensome. అవి భారమైన కాదు. ఎందుకనగా దేవుడు శక్తిని ఇస్తాడు. ఆ శక్తి చేత వాటిని మనం ఆజ్ఞలు పాటించి మనం ముందుకు సాగిపోగలం. ఒక మంచి పాట ఉన్నది, మర్చిపోయారు చాలామంది కూడా. దేవుని ఆజ్ఞను పాటించును, సువార్తను ప్రకటించును, కష్ట సుఖాలలో యేసుతో సాగెదను, యేసు సాగెదను. దేవుని ఆజ్ఞను పాటింతును, సువార్త ప్రకటింతును. దేవుని ఆజ్ఞను పాటింతును, సువార్త ప్రకటింతును. కష్ట సుఖాలందు యేసుతో సాగెదను, యేసుతో సాగెదను. చాలా మంచి పాట అది. సాగిపోదును. దేవుని ప్రేమించిన ఆజ్ఞను మనం గైకొనాలి, ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞ సంపూర్ణ నెరవేర్చాలి. ఇది సగం చేసి సగం వదిలిపెట్టడం కాదండి. సౌలు వల్ల దేవుని ఆజ్ఞ నెరవేర్చాను అన్నాడు. ఎక్కడ నెరవేర్చావు? పార్షియల్ ఒబీడియన్స్ కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. మనం కొంతవరకు చేస్తాం, కొంతమంది చేయం. మనం సౌలు రాత అనేక చేశాక విసర్జించబడినాడు, ఆధిక్యత కోల్పోయాడు, తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. దేవుని ఆజ్ఞలు పాటించలేదు. పొట్టేల క్రొవ్వు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞను పాటించడం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి దేవుడికి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మనం పాటిస్తూ అనుసరిస్తూ మన జీవిత యాత్ర ముందుకు సాగిపోవాలి. ఈ సువార్తను అనగా పునరుద్ధాన సందేశాన్ని అనేకులకు అందివ్వాలి. దేవుని ప్రేమిస్తున్నట్టయితే ఆ కార్యం తప్పకుండా చేయగలవు.
అపొస్తలుడు పౌలు అంటాడు, ద లవ్ ఆఫ్ గాడ్ కన్స్ట్రెయిన్స్ us అంటాడు. దేవుని ప్రేమ మనం బలవంతం చేస్తుంది. ఆయన గొర్రెలను కాయడానికి, ఆ గొర్రెలను మేపడానికి, సువార్త అందివ్వడానికి, బలపరచడానికి దేని ప్రేమ అనేది మనలో ఉన్నట్టయితే అది బలవంతం చేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటిద్దాం, సంపూర్ణంగా నెరవేరుద్దాం, దేవుని మహిమపడదాం. ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నత యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. మేము ప్రేమించినట్టయితే మీ ఆజ్ఞ సంపూర్ణంగా పాటించాలి, మా ఆజ్ఞ సంపూర్ణంగా విధేయత చూపించాలి తండ్రి. మాకు ఆత్మశక్తి ఇవ్వగలందుకే మీ స్తోత్రాలు. ప్రేమిస్తాను చెప్పిన ప్రభు మీ ఆజ్ఞను పాటించలేకపోతున్నాము తండ్రి. ఒకరికైనా స్వార్థను అందగలేకపోతున్న వారు ఎందరో ఉన్నారు ప్రభువా. మధ్యద మట్టిలో కలిసిపోయేంత లోపు ప్రభువా కొందరికైనా మీ సత్య స్వార్థనగా మీరు లేచి ఉన్నాడు, మరణించి తిరిగి లేచి ఉన్న ఆ సత్యాన్ని తన ఆ స్వార్థను ప్రభువా అనేకులకు అందించి ఆ కృపను శక్తిని మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ప్రతి ఒక్క తీర్మానం చేసుకుని తండ్రి మీ ఆజ్ఞను పాటించే కృపను, ముందుకు సాగిపోయే కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.